వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామందికి అంటే ఇది ఎట్లా లేదన్నా బాక్స్ ఆఫీస్ ధర వండర్స్ చేస్తుంది అని చెప్పి చాలామంది అయితే ఎక్స్పెక్ట్ చేశారనమాట. ఇప్పుడైతే డే 2 వచ్చేసింది. సో ఈ రోజుకి కరెక్ట్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిందో జరిగిందనమాట. సో RRR, కల్కి, సో దేవరా, సో ఏవేవైతే ప్రీవియస్గా ఉన్నాయో ఈవెన్ బాలీవుడ్లో కూడా షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, సో వీళ్ళందరి రికార్డులు అయితే ఉన్నాయి కదా. సో ప్రతి రికార్డు కూడా ఇంకా క్లియర్ అయిపోయి డౌన్కి వచ్చేసింది. పుష్ప అనేది నెంబర్ 1కి వచ్చేసింది అనమాట. ప్రతి స్టేట్లో కూడా పుష్పదే ఒక మెట్టు ఎక్స్ట్రా ఉందని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఒక్క రీజియన్ అంటే న్యూజిలాండ్ అలాగే కొన్ని దేశాల్లో మాత్రం కల్కి స్టిల్ ఇంకా టాప్ 1లో ఉందన్నమాట. మేబీ డే 2 అయినాక తెలుస్తుంది మనకి. బట్ డే 1 అన్ని చోట్ల కూడా కంప్లీట్గా ప్రాపర్ బుకింగ్స్ అయితే జరిగినాయి గైస్. సో ఈవెన్ కొన్ని చోట్ల అయితే ఎక్స్ట్రా షోలు కూడా యాడ్ చేశారనమాట. నైట్ 12 గంటలకు ఒక షో, అలాగే 3 గంటలకి తెల్లవారుజామున అంటే ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు కూడా ఒక షో అయితే యాడ్ చేశారనమాట. సో అట్లాగే ఎక్స్ట్రా షోస్ యాడ్ చేయడం వలన సో అలాగే దీని తాలూకు బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు అన్ని క్యాలిక్యులేషన్స్ అన్నీ కలుపుకుంటే సో 250 కోట్లు దాటేసింది అనమాట దీని ఎగ్జాక్ట్ గ్రాస్. సో ప్రాపర్గా డిజిటల్ రైట్స్ అలాగే మిగతా అన్నీ కంప్లీట్ చేసుకుంటే ఇంకో ఫిగర్ అయితే వస్తుంది అనమాట. సో అది డే 3, డే 4కి మనకి తెలుస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే దీని గ్రాస్ డే 1 వచ్చేసి 250 కోట్లు దాటేసింది గైస్. ఇదైతే ఇంకా ఆల్ టైమ్ రికార్డు. నాకు తెలిసి ఇది కొట్టాలన్నా ఇంకా చాలా రోజులు పడుతుందేమో అన్నట్టు ఆ సినిమా అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదన్నమాట. సో డే 2 కూడా అలాగే బుకింగ్ ఊపందుకుందనమాట. ప్రతి దగ్గర తమిళనాడు, కేరళ, సో ప్రతి స్టేట్లో కూడా ఎక్కడ ఏ లాంగ్వేజ్ మీరు కంపేర్ చేసుకున్నా అన్ని దగ్గరలో బుకింగ్స్ అనేవి ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట. డే 2 కూడా ఎలానే కంటిన్యూ అవుతుంది. రేపు ఇంకా వీకెండ్ సాటర్డే, సో సండే ఇంకా సెలవు. సో ఇలా కంపేర్ చేసుకుంటూ పోతే మంచిగా వీకెండ్ వరకు కూడా దీనికైతే బుకింగ్ స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మండే నుంచి కూడా రన్ అయితే అప్పుడు ఈ సినిమా లాంగ్ రన్లో కూడా సక్సెస్ అయింది అని చెప్పి చాలామంది అంటారు. సో ఇప్పుడు ఆ లాంగ్ రన్ మీద డిపెండ్ చేసుకొని ఇంకా బాహుబలి 2 రికార్డ్స్ కానీ సో దంగల్ రికార్డ్స్ కానీ బ్రేక్ చేస్తుందా లేదా అనేది మనం వెయిట్ చేసి చూడాలన్నమాట. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే 250 కోట్లు ప్లస్ దాటేసిందంటే అది చాలా ఎక్కువ నెంబరు. అది ఆల్మోస్ట్ ఇంకా ఇంపాసిబుల్ ఏమో. మేబీ సలార్కి కానీ లేకపోతే రాజమౌళి గారు, మహేష్ బాబు గారి సినిమా కానీ సో అలాంటి సినిమాలకి మళ్ళీ అది రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అయితే పుష్ప 2 బుకింగ్ అప్డేట్స్ అయితే ఇది గైస్. మరిన్ని అప్డేట్స్తో నేను మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.